జగన్ పై బురద చల్లేందుకు తిరుమల లడ్డూను కూడా వదలలేదని కూటమి నేతలపై మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. 2 ఏళ్లలోనే 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు సత్తా చాడతారని జగన్ మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి లడ్డూలను వదలడంలే, ఎందుకంటే అవతల పార్టీ పైన బురద చల్లడానికి దేవుణ్ణి కూడా వదలని పరిస్థితి. ప్రపంచంలోనే తిరుపతి లడ్డు అంటే నిజంగా ఎంతో భక్తిభావంతో ఆ లడ్డు దొరికితే చాలన్న అన్నట్టుగా ప్రజలు అంత గౌరవం, అంత ప్రతిష్ట కలిగిన లడ్డు నాశనం చేసే కార్యక్రమం నిజంగా దేవుళ్ళను కూడా వదలని పరిస్థితి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లాలని, ఈ రకంగా దేవుణ్ణి కూడా ఉపయోగించుకోవడం అనేది నిజంగా కూడా ఎక్కడ కూడా చూసిండ.